కానిస్టేబుల్ వర్క్ చేస్తున్నాను. అయితే ముందుగా అందరు క్షమించాలి, కొంచెం లేట్ అయింది. అయితే పొద్దున్న ట్రాఫిక్ సమస్య వల్ల అంబర్పేట వెళ్ళి ఉంటుంది. అయితే మీకు ఇవాళ వచ్చేసి ఇక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఏదైతే ఉన్నదో అందులో ఉండేటువంటి మీ యొక్క హక్కులు ఏంటి, మీరు ఏ విధంగా పోలీసుని అప్రోచ్ అవ్వాలి, అప్రోచ్ అయిన తర్వాత ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఎవరు చేస్తారు అనేటువంటివి, ఎటువంటి చర్యలకు మనకి ఎస్సీ ఎస్టీ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది, వీటి గురించి ఒకసారి జస్ట్ బ్రీఫ్గా చెప్తాను మీకు. అయితే మేజర్గా వచ్చేసి అందరూ విలేజ్లలో ఒక అపోహ గురించి చెప్తాను నేను. ఎస్సీ ఎస్టీలు కొంతమందికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నా ఇంకా అదర్ దాంట్లో కూడాను ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వచ్చు. కానీ ఫైనాన్షియల్గా డెవలప్ అయినా కూడాను సామాజిక వెనకబాటు అని ఏదైతే ఉన్నదో దాన్ని బేస్ చేసుకొని మనం మేజర్గా వర్గీకరించడం జరిగింది. మనకి ఈవెన్ ఇన్ కాన్స్టిట్యూషన్లో కూడా, భారత రాజ్యాంగంలో కూడా మనకు హక్కులు అందరికీ ఉన్నాయి కదా. ఆర్టికల్ 14 కానీ చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటిది, తర్వాత ఆర్టికల్ 15 అనేటువంటిది, ఈ డిస్క్రిమినేషన్ అనేటువంటిది ఏ రకమైనటువంటి డిస్క్రిమినేషన్ అయినా కావచ్చు, అలాంటివి చూపెట్టరాదు. అది వ్యక్తి కులాన్ని బట్టి కావచ్చు, ప్రాంతాన్ని బట్టి కావచ్చు, భాషను బట్టి కావచ్చు, రిమైనింగ్ అదర్ ఏ దాన్ని బేస్ చేసుకున్నా కూడాను మనకు లేదు అనేటువంటిది. రెండవది వచ్చేసి ఆర్టికల్ 46 అనేటువంటిది స్టేట్కి డైరెక్ట్ చేస్తూ ఉంది. దేని గురించి? ఎస్సీ ఎస్టీలకు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఎకనామికల్గా వాళ్ళకు బూస్టప్ ఇవ్వడం కోసము, వాళ్ళకు ఫైనాన్షియల్ కానీ ఎయిడ్స్ ఇవ్వడం గురించి అనేటువంటిది. అయితే మనకు మేజర్గా ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటి అని అంటే, ఎటువంటి వాటికి ఎస్సీ ఎస్టీ యాక్ట్ దాంట్లో మేజర్గా ఉండాల్సిన కంటెంట్ ఏంటంటే ఇంటెన్షన్ ఉండాలి మనిషికి. నిన్ను 10 మందిలో తన యొక్క ఇంటెన్షన్తో కావాలని చెప్పి కులం పేరుతో దూషించినట్లయితే దానికి వర్తిస్తుంది మేజర్గా. ఇప్పుడు నార్మల్గా ఇందాక మొన్న రీసెంట్గా ఒక జడ్జిమెంట్ వచ్చింది, దాని గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఒక గొడవ ఏదైనా జరిగినప్పుడు దానికి ఇంటెన్షన్గా దాంట్లో ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ బేస్డ్ ఏం లేకున్నా కూడాను ఇంతకుముందు ఎట్లా ఉండే అంటే దీన్ని యాడ్ చేసుకుంటా వచ్చేటోళ్ళు. కానీ ఆ యొక్క జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దేనికి దానికి సపరేట్ చూడాలి, క్యాస్ట్ పరంగా చూసి దాన్ని బేస్ చేసుకొని చేసినప్పుడు మాత్రమే ఎస్సీ ఎస్టీ యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది. ఇందాక సార్ అన్నాడు కదా, కేసులు మన పోలీస్ స్టేషన్ కూడా వచ్చినాయి, కానీ దాంట్లో ప్రోగ్రెస్ అనేటువంటి కనిపించలేదు అనేటువంటి దాంట్లో డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎవరు చేస్తారు? మనకు ఏసీపీ ర్యాంక్ అధికారి చేస్తారు కదా. దాంట్లో విడదీకరించి ఏం చేస్తారు అని అంటే, ఖచ్చితంగా దీన్ని క్యాస్ట్ బేస్డ్ చేసుకొని చేసినారా, లేకపోతే రెండుకి సంబంధం ఉందా లేదా అనేటువంటి మేజర్ క్రైటీరియా అవుతుంది. మేజర్గా మీకు ఏం చెప్తున్నాను ఏంటంటే, ఇన్ టర్మ్స్ ఆఫ్ 4 రకాలుగా విభజించుకుందాం ఈ యొక్క అట్రాసిటీస్కి సంబంధించినటువంటిది. ఒకటి, ఎడ్యుకేషన్లో వివక్ష అనేటువంటిది లేకుండా మీరందరూ కూడాను ఫస్ట్ ఎడ్యుకేషన్ ప్రాపర్గా ఉన్న తర్వాత ఎకనామికల్గా డెవలప్ అవుతుంది. దాని చట్టాలపైన అందరూ కూడా ఇన్ని రోజులు ఏమైంది, వర్ణ వ్యవస్థ తర్వాత కుల వ్యవస్థ అనేటువంటిది ఇప్పుడు మార్పు చెందుతూ ఉంది. మీరు ఈజీగా ప్రతి అవ్వచ్చు, మిమ్మల్ని కులం పేరుతో కానీ లేకపోతే ఇంకా అదర్ వాటితో కానీ ఎక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడాను మీకు ఇంకోటి నేషనల్ హెల్ప్ లైన్ ఉంది అట్రాసిటీస్ పైన రిపోర్ట్ చేయడానికి. నెంబర్ తెలుసా ఎవరికైనా? అనేటువంటిది ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి రాకపోయినా కూడాను మీరు డౌన్లోడ్ చేయొచ్చు. ఇంకోటి సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, మీ యొక్క హక్కులను కాపాడడం కోసం పెట్టినటువంటి చట్టం 1989లో వచ్చింది ఈ యొక్క చట్టం అనేటువంటిది. దాని తర్వాత 2 అమెండ్మెంట్ జరిగినాయండి దీంట్లో, 2015లో ఒకటి, 2018లో ఒకటి. ఏ రకమైనటువంటి డిస్క్రిమినేషన్ జరిగినా కూడాను అథారిటీ అనేటువంటి అప్లేట్ అథారిటీ మీకు డైరెక్ట్ ఏసీపీ గారు ఉన్నారు. ఏసీపీ గారు మీ దగ్గర న్యాయం జరగలేదంటే డీసీపీ గారు పైకి అప్రోచ్ అవ్వచ్చు. దాంతోపాటు సోషల్ వెల్ఫేర్ ఎయిడ్స్ ఏదైతే ఉన్నారో వీళ్ళు సామాజికంగా మనకు ఎస్సీ కమిషన్ అనేటువంటిది ఒకటి ఉంది ప్రతి కమ్యూనిటీకి కూడా. ఎస్టీ కమిషన్ కానీ బీసీ కానీ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి న్యాయం తీసుకోవచ్చు. ఈ రకమైనటువంటి కేసులలో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడాను, ఇంకేదైనా అపోహలు ఉన్నా కూడాను పోలీస్ స్టేషన్కి వచ్చి నివారించుకోవచ్చు. దాని గురించి ఏమైనా డౌట్ ఉన్నా మీరు అడగచ్చు. ఓపెన్ చేస్తేనే దినం మొత్తం ఆన్లైన్ అవుతుంది. లేడీస్ పోతారు కదా బస్ స్టాప్ దగ్గర, అంతా డిస్టర్బ్ అవుతున్నారు. వాళ్ళకి చిడాయించుడు కానీ వాళ్ళని సతాయించుడు కానీ, ఆ బస్ స్టాప్ ఆడ ఉన్నది మళ్ళీ ఆటో స్టాండ్ సేమ్ ప్లేస్లో ఉన్నది. లేడీస్కి చాలా ప్రాబ్లం అవుతుంది. మన బస్తీలో చుట్టుపక్కల ఉన్నాయి కదా, ఇక్కడ ఇబ్బందులు ఉంటాయి, క్లియర్గా చెప్పాలి. రిక్వెస్ట్ అనుకోండి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను మీ అందరిలాంటి మీకు మధ్యలో నుంచి వచ్చినోడిని, మీ బాధలను నేను అర్థం చేసుకుంటాను. మీకు డైరెక్ట్ చెప్పడానికి ఇబ్బంది ఉంది, నా నంబర్ ఇస్తాను, ఓకేనా? మీ యొక్క ఐడెంటిటీ అనేటువంటిది బయటికి చెప్పమండి. ఈ సమాజంలో ఏదైతే ఉన్నాయో మనకు ఇబ్బందులు కలిగించేటువంటి కొన్ని చర్యలు ఏవైతే ఉన్నాయో దాని గురించి మాకు రిపోర్ట్ చేయొచ్చు. ఆఫ్లైన్లో అయినా పర్లేదు, ఫోన్లో అయినా పర్లేదమ్మా. మీ యొక్క ఐడెంటిటీని మాత్రం ఇక్కడ బయట పెట్టము. నా నంబర్ తీసుకోండి అందరు కూడాను. ఇప్పుడు సార్ ఒకటి మంచిగా తీసుకొచ్చింది మా నోటీస్కి, ఆ యొక్క ఏరియా ఎక్కడ ఏంది అనేటువంటి పెంచుతాము ఖచ్చితంగా. ఇంకా నైట్ టైంలో ఏం చేస్తారు, గాంజా దాకా చేస్తూనే ఉంటారు, 1 గంట దాకా 2 o'clock దాకా. బండి వస్తే ఉరికిపోతారు కానీ మళ్ళీ వేరే గల్లీలో ఉంటారు వాళ్ళు. జర అది ఒక్కటే మీరు రిక్వెస్ట్ చేస్తున్నాం. దానికి
అక్కడ రాయకొట్టిపోతారు. ఆ భయంకు ఎవరు చెప్తలేరు. అదే అన్ని పెంచారు. ఏం ఆర్థిక స్థోమత ఉండదు, ఓ కారు ఉండదు, ఇల్లు ఉండదు, అయినా కూడా ఆమె రేషన్ కార్డు లాస్ట్ ఎప్పుడో కట్టాయి. ఇప్పటి వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా రావడం లేదు. అప్లై చేసుకోమనండి. అప్లై చేసాం. నేను ఎంక్వైరీకి వస్తాను. ఆధార్ కార్డు అవన్నీ అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇంతకు ముందు ఉండే 3 months కంటే ఎక్కువ ఉండే ఆల్రెడీ తీసేసింది. 3 నెలలు రేషన్ తీసుకోకపోతే ఎందుకంటే మా పక్కనే ఉంది. మళ్ళీ అప్లై చేపియండి. నేను ఎంక్వైరీ చేసి అప్లై చేస్తాను. ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ పాత కార్డు ఉన్నది. పాత కార్డు కూడా చూపెట్టడం ఇట్లా చాలా ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే పక్కనున్న వాళ్ళ పేర్లు వద్దు కానీ ఎంప్లాయీస్కు చాలా మందికి రేషన్ కార్డు అంటే మాకు వ్యతిరేకం కాదు. మీకు వ్యతిరేకం మీకు అట్లాంటి లిస్ట్ ఏమైనా ఉంటే మాకు ఇవ్వండి. ఇక నేను అంత పని చేయలేను కానీ మా కోళ్ళకు వస్తే సరిపోతుంది. మేము ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువ ఆగమై పరిశాలలు అవుతారో ఆమెకి ఇప్పుడు దాంతో అనేక సమస్యలు. ఇప్పుడు బియ్యం అనే కాదు, ప్రతి దానికి ఇది రేషన్ కార్డు ముడిపడింది కాబట్టి కొంచెం ప్రాపర్గా ఎంక్వైరీ చేయండి. ఏదైనా లేకుండా సార్ వాళ్ళు అందరికీ తెలుసు, వాళ్ళకి హౌస్ నెంబర్తో తెలుసు, అందరికీ తెలుసు కాబట్టి కొంచెం అది కూడా సాయం తీసుకొని వాళ్ళకి అందేటట్టు చూడండి సార్. ఎందుకంటే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అని అన్ని అందాలతో ఉన్నది, మంచి స్టాఫ్ ఉంటుంది. అంటే మీకు అనుకున్నంత స్టాఫ్ ఉండకపోవచ్చు కానీ మీరు ఏమేమి ఎంక్వైరీ చేయాలి అవన్నీ చేయడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి చేసి నేను ఇప్పుడు కొన్ని కార్డ్స్ చూపెడతా, మీకు కావాలంటే నేను అప్లై చేస్తా. మీకు ప్రాపర్గా వచ్చి మీరు చెక్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే కండక్ట్ చేసినటువంటి మన ఎస్సీ ఎస్టీ స్టీరింగ్ కమిటీ మెంబర్ మన చిరంజీవి గారికి, మరియు డిప్యూటీ తహసీల్దార్ గారు మన రాజసారి గారికి, ఇండస్ట్రియల్ అడిషనల్ డైరెక్టర్ గారు కానీ జయంతి మేడం గారికి, మరియు ఎస్సీ కార్పొరేషన్ డెవలప్మెంట్ మేడం గారు, మేడం గారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాకు అందరు క్యాస్ట్ సర్టిఫికేట్లు, ఇన్కమ్ సర్టిఫికేట్ అన్ని ఇచ్చేది ఈమె. ఎంఆర్ ఆఫీస్లో ఎంఆర్ఓ గారు ఎంఓ అయితే అమ్మ చిత్రగుప్తుల టైపు, మరి అలాగే మన ఎస్ఐ గారు అల్వాల్ రెడ్డి గారు ఈ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి మన స్పెషల్ డ్రైవ్ అంటే ఎస్సీ ఎస్టీల కోసం స్పెషల్ డ్రైవ్ అన్నమాట. అంటే ఇలా మనకున్న బెనిఫిట్స్ ఏంది, మనం ఎందుకు బెనిఫిట్ పొందుతలేమనేది అవేర్నెస్ ప్రోగ్రామ్ లేక వీళ్ళు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ అధికారులే మన దగ్గరకు వచ్చి చెప్తున్నారు. మరి మనం విన్నటువంటి అన్ని ప్రోగ్రాంలో కూడా మన స్థానికంగా ఉన్నటువంటి లడ్డబాబు స్థానికంగా ఉన్నటువంటి యువకుల బాధ ఏంది, యువకులు ఫేస్ చేసేటువంటి ఇబ్బందులు ఏంది, అది ఎట్లా. మొన్న ఎగ్జాంపుల్ మేడం ఆర్య గారు మీరు రిక్వెస్ట్ చేస్తున్నా, చాలామందికి ఇక్కడ మన ఎస్సీ ఎస్టీలకు కానివ్వండి, బీసీలకు కానివ్వండి తల్లిదండ్రులకి ఆధార్ కార్డులు ఉన్నాయి కానీ పిల్లలకు లేవు. వాళ్ళు ఇప్పటికి 3-4 సార్లు అప్లై చేసినా కానీ వాళ్ళు రాలేవు. విజ్ఞప్తి చేసి మేము కూడా లెటర్ పెట్టినాం. ప్లేస్ ఇస్ ద సర్టిఫికేట్ ఆన్ ద ఎవిడెన్స్ ఆఫ్ మదర్ అండ్ ఫాదర్ డిటి గారు తల్లిదండ్రులు ఉంది కాబట్టి పిల్లలకి ఇస్తే ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ మేడం ఉంది, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అప్లికేషన్ ఫామ్ బేస్ మీద సర్టిఫికేట్ మీద ఇస్తే వాళ్ళు ఆధార్ కార్డు లేకున్నా కానీ ఇప్పుడు మన సివిల్ రైట్స్ ఉంది కదా సార్, సివిల్ రైట్స్ ఉంది కదా, మన అట్లనే సేమ్ ఒకటి లీగల్ రైట్స్ ఒకటి ఉంది కదా సార్, అలా మాకు తెలిసిన ఉన్నాం కజిన్ ఉన్నారు, వాళ్ళు అడ్మిషన్ ఇప్పిస్తారు అన్నమాట. ఇలా ఏది పిల్లలకు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. తర్వాత లోన్ల కోసం వచ్చేవారు సార్ చాలామంది లోన్లు అప్లై చేశారు, పాపం తిరిగి కలిసిపోయారు. మీరు వచ్చారు సంతోషం. ఇప్పుడు ఏమున్నా కానీ మన మహిళలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ మేడం కుటుంబ మిషన్ నడిపిస్తుంది, కుటుంబ మిషన్ నడిపిస్తూ సమ్మర్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తుంది. ఆకాంక్ష టైలర్స్ అని చెప్పేసి నిరుద్యోగులకు ఎప్పుడూ 20 మంది ట్రైనింగ్ ఇస్తుంది, ఫ్రీగా ఇస్తుంది. అంటే ఇటువంటి కొద్దిగా మీరు ఉత్సాహపరిచి ఆ కొద్దిగా ఎంకరేజ్మెంట్ చేస్తే మన ప్రాంతంలో చదువురాను చాలామంది ఉంది సార్. ఇప్పుడు మేడం చెప్పినట్టు కరీంనగర్ వచ్చిందంట, పూర్వఫాల్స్ కూడా కరీంనగరే. ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ ఇప్పుడు వలస కార్మికులు వచ్చే వరకు వీళ్ళకి ఎవరికి ఉపాధి లేదు సార్. తర్వాత ఇప్పుడు మన పోలీస్ సోదరులు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు మన దగ్గర రోడ్డు మీద ఇక పుట్టిపల్లి ఎవరు కూడా వ్యాపారం చేస్తున్నారు సార్. నేనే ఫేస్ అయినా, నేను ఎస్సీ లీడర్ని స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని, ఎస్ఐ గారు నాకు ఫేస్బుక్ చేసి 12 అయిపోయింది, మా వర్కర్ బంద్ చేస్తుంది, దుకాణం బంద్ అయిపోయింది, ఫాస్ట్ ఫుడ్ బంద్ చేస్తుంది, మేము ఎట్లా చేసినామని చెప్పేసి కేసు బుక్ చేసినాం. మాకు ఇదే మన బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది సార్, డీమార్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా, వాళ్ళ అన్న సెంట్రల్ మినిస్టర్ అంట బీజేపీలో. ఆయన రోడ్ల మీద మొత్తం డబ్బలు వేసింది సార్. ఏ డబ్బలు వేసిండు, డబ్బలు ఇచ్చుకుని కిరాయికి ఇచ్చుకున్నాను. అంత పెద్ద అపార్ట్మెంట్ ఉన్నాక కూడా అటుపక్క పోంటే ఒకటి జైన్స్ ఫాస్ట్ ఫుడ్ అని ఉంటుంది డాబా, వాళ్ళు 2 గంటలుగా పెడతారు. మన సోదరుడేమో అక్కడికి పోలే, సెంట్రల్ మినిస్టర్ అక్కడ ముందుగా పాప అంటే నేనేమంటున్నా అంటే ఫస్ట్ మనల్ని మనం గౌరవించుకున్నాను. తప్పని తీసుకోండి సార్, అంటే మీ తరఫున మేము కోరిక కవర్ కూడా కాదు మొత్తం